నీ జాతకం త్వరలోనే మలుపు తిరగబోతోందమ్మా. గురుగారు ఎప్పుడొచ్చారు గురువుగారు? లోపలికి రండి. ఏమి గురువుగారిని ఎండలోనే నిలబెట్టి ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయి మాట్లాడలేదమ్మా, నేనే మాట్లాడాను. ఏం చేసిందండి? తను మంచే చేసిందమ్మా. ఆదుర్ధా పడవలసిన అవసరమే లేదు. లోపలికి రండి గురువుగారు. పదండి. రండి. పదండి. ఎందుకు పిలిచారో అర్థమైంది హర్షవర్ధన్. మీ ఇంట్లో వెలసిన ఆ పుట్ట గురించే కదా? ఓం కపాలినే నమః. అవును గురువుగారు, కాలధారిణే మీరే మీ దివ్య దృష్టితో చూసి చెప్పండి. నమో నమః. అది స్వయంభూనా? కాదు కదా? ఓం పింగళాయ నమః. ఎవరో పెట్టిందే కదా? అది ఎవరో చెప్పండి గురువుగారు. హర్ష నన్ను అస్సలు నమ్మడం లేదు. నమః. ఓం విరూపాక్షయ నమః. త్రినేత్రధారిణే నిత్యం దివ్య చక్షుషే నమః. ఓం భీమాయ నమః. భయం ప్రతిదీ ఆవేశంతో కాదు రమాదేవి, కొన్నింటిని మనసుతో ఆలోచించాలి. విలోహితాయ నమః. భక్తి శ్రద్ధలతో నింపిన చూపుతోనూ చూడాలి. మనకి ఒక మంచి చెయ్యడానికి వచ్చిన భావాన్ని పెంపొందించుకోవాలి. నిర్గుణాయ నిరకారాయ శివాయ నమః. అంటే మీరు చెప్పేది? పుణ్యాయ నమః. అవునమ్మా, ఆ పుట్ట ఎవరో పెట్టినది కాదు. స్వయంగా ఆ నాగమ్మే స్వయంభూగా వెలసినది. శాంతి స్వరూపాయ శరణాగత వత్సలాయ నమః. ఓంజన్యాయ నమః. దుష్ట సంహారకాయ తుభియం రుద్రాయ నమః. ఆ తల్లి మీ ఇంట వెలియడానికి ఒక కారణం ఉంది. ఆ సదుద్దేశంతోనే మీ ఇంటికి వచ్చింది. అది సంపూర్ణమయ్యే వరకు తను ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత అంతర్ధానం అవుతుంది.